మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు మరియు సభ్యులు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, నటుడు శివబాలాజీ, నటుడు ఆటో రాంప్రసాద్లు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఫైల్ నేమ్ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. అమ్మవారి ఆలయంలో జనవరి 25వ తేదీ రథసప్తమి వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేలుకొలిపి ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిసిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 9:30 నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమః. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షం విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాదపత్వం మహిసన్నితత్వ. సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి దేవికి ప్రతి సంవత్సరము 4 మారులు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆనవాయితీ. ముఖ్యంగా బ్రహ్మోత్సవ టైంలో మరియు రథసప్తమికి ముందు మరియు వసంతోత్సవము మరియు పవిత్రోత్సవాలకి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం ఆనవాయితీ. ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనగా మనము ఆలయ శుద్ధి కార్యక్రమం, విశేషమైనటువంటి ఉత్సవాది కార్యక్రమాల్లో ఆలయమునంతా శుద్ధి చేసి లేపనములతో అంటే పసుపు, కుంకుమ, చందనము, పచ్చకర్పూరము మొదలైన చిల్లిగడ్డ మొదలైనటువంటి 12 లేపనములతో తయారు చేసిన లేపనాన్ని తయారు చేసి గోడలకంతా చూసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ యొక్క ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తించబడును. ఈ ముఖ్యముగా మనకు ఈ బ్రహ్మోత్సవాన్ని రథసప్తమిని చిన్న బ్రహ్మోత్సవం అనేదిగా విధముగా పిలుస్తారు. ఈ రథసప్తమి నాడు విశేషముగా 7 గంటలకు ప్రారంభమై వాహనాలు సూర్యప్రభ వాహనముతో ప్రారంభమై అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఏనుగు వాహనముతో రాత్రి 8:30 ఏనుగు వాహనముతో 7 వాహనములుగా ఈ యొక్క సప్తాశ్వరములుగా ఎదువారండి. అదే ఈ తిరుమల దేవస్థానం వారు అది వచ్చినటువంటి ప్రతి భక్తులకు మంచి దర్శనము మరియు తీర్థప్రసాదములు చేయుచున్నారు. కావున భక్తులందరూ కూడా విశేషముగా ఈ రథసప్తమి నాడు వచ్చి అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ముఖ్యంగా ఈ తిరుచానూరు గ్రామంలో విశేషముగా ఏమనగా మనకు కనిపించేటువంటి దేవుడైనటువంటి సూర్య భగవాను యొక్క ఆలయం ఉన్నది. ఆలయమును మొట్టమొదటగా ఆ ఆలయంలోనే అమ్మవారికి స్వామివారిని అభిషేకాలను అందించిన తర్వాత 5 గంటల ప్రాంతములో అమ్మవారికి సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజాం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనేటువంటి వారిగా స్వామివారు ఊరేగింపు చేస్తూ ఈ తరువాత అమ్మవారి యొక్క సూర్య భగవానునికి ప్రారంభమవును. కావున భక్తులందరూ కూడా రథసప్తమి నాడు అమ్మవారిని స్వామివారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః.